వైసీపీ హయాంలో నానీలు ఎక్కువగా ఉండేవాళ్లు. ఆళ్ల నాని, కొడాలి నాని, పేర్ని నాని, ఇంటి పేర్లు మాత్రమే మార్పు కానీ నానీలు మాత్రం ముగ్గురు. అయితే ఇప్పుడు ఆళ్ల నాని పార్టీకి రిజైన్ చేశారు. ఇక ఇప్పుడు ఇద్దరు మాజీ మంత్రులైన కొడాలి నాని, పేర్ని నాని మాత్రమే ఉన్నారు. ఇద్దరూ ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేతలు. అయితే కొడాలి నాని, పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్పై చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందులు తీసుకొస్తాయనే భయంతో హైదరాబాద్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక పేర్ని నాని వైసీపీ తరపున బలమైన వాయిస్ రేజ్ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే తన భార్య జయప్రదపై అక్రమ రేషన్ బియ్యం కేసు నమోదైందో అప్పట్నుంచి సైలెంట్ అయిపోయారు. పేర్ని నాని భార్యకు ఈ కేసులో అరెస్టైన కొంతమందికి బెయిల్ వచ్చింది. ఇక నాని బెయిల్పై ఇటీవల కోర్టులో విచారణ ముగిసి తీర్పు రావాల్సి ఉంది. ఇలాంటి టైంలో మాట్లాడడం అంత మంచిది కాదనే ఉద్దేశంతో పేర్ని కొంతకాలంగా మీడియా ముందుకు రావడం లేదు. అలాగే విజయసాయిరెడ్డి కూడా రిజైన్ చేసేశారు. దాంతో వైసీపీ నుంచి స్ట్రాంగ్ వాయిస్ ఉన్నవాళ్లు ప్రస్తుతానికి ఎవరూ లేరు. దాంతో జగన్ మళ్లీ తనను తాను రంగంలోకి దిగడానికి రెడీ అయ్యారు. అలాగే జగన్ కూడా ఫారిన్ వెళ్లిన సందర్భంలోనే అన్నీ చూసుకుని సంక్షేమ పథకాలు అమలు చేయలేము అంటూ చంద్రబాబు ప్రకటించేశారు. దాంతో ఇప్పుడు వైసీపీ నుంచి ప్రశ్నించేవాళ్లు ఎవరూ లేకుండా పోయారు. ఇక వైసీపీ కూటమి ప్రకటించిన సూపర్ 6 గురించి ప్రశ్నించడానికి, అలాగే పార్టీలో నేతలను సెట్ చేసే పనిలో పడ్డారు జగన్. అలాగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని కూడా అనుకుంటున్నారు. మరి కూటమిని ఎవరు ప్రశ్నిస్తారు అన్న విషయం మీద ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. మరి జగన్ ఎప్పటినుంచి తన కార్యాచరణ మొదలు పెడతారో చూడాలి.